ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. భార్య కూతురు జాబ్ చేస్తున్నారు కదా, వాళ్ళెందుకు తిరుస్తారా? అప్పు మాకు చెప్పించారని వాళ్ళు తప్పించుకుంటారు. రాజశేఖర్ దగ్గర స్కూటర్ తీసుకొని 3,000 ఇచ్చి పంపించావంట. అవును, ఇన్కమ్ ట్యాక్స్ అటెండర్ కోటికి ఇచ్చాను. ఇకపై రాజశేఖర్కి అప్పు ఇవ్వద్దు, ఇక చాలు. వాడికి సంపాదన లేదు, ఆస్తి లేదు. ఇల్లుంది. ఎవరికి? రాజశేఖర్ భార్య పేరు మీద. ఏ ఏరియాలో? రవీంద్రనగర్. మంచి ఏరియానే. ఒక 60-70 లక్షల దాకా ఉండొచ్చు అక్కడ. అయితే ఇంకొంచెం అప్పు ఇవ్వచ్చు. డాక్యుమెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. అయితే డాక్యుమెంట్స్ లేవు, మంచి ఆస్తి ఉంది. రాజశేఖర్ని పిలిపించి ప్రామిసరీ నోటు పైన సంతకం పెట్టించుకో. త్వరలో ఇల్లు జప్తు చేసుకుందాం. మంచి ఏరియాలో ఉంది, సరేనా? పద, వెళ్ళి భోంచేద్దాం. పద. రారా. చాలా సంతోషంగా ఉంది నాకు మీ ఇద్దరూ కలిసి ఇలా భోజనం చేస్తుంటే. నువ్వు బయట అడ్డమైన స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తింటే ఇలానే అజిత్ అవుతుంది. చిన్న వయసులోని బీపీలు, షుగర్లు వస్తాయి. అసోసియేషన్ వాళ్ళు పెట్టిన ఫుడ్ పడనట్టుంది నాన్న. అయినా నేను తినేది కాస్ట్లీ ఫుడ్. నేను చెప్పేది క్వాలిటీ ఫుడ్ తినమని. మీ అమ్మేమో నా బుర్ర తింటుంది నీకు పెళ్లి చేయాలని. శాంతమ్మ మనవరాలు కీర్తిని చూసావా? చూశాను. మీ అమ్మ నీకు ఆ అమ్మాయిని అడగమని చెప్తోంది, ఏమంటావు? ఎందుకురా, నీకిష్టం లేదా? ఆ రాజశేఖర్ని పిలిపించు, రామేశ్వర్ నోట్ పైన సంతకం తీసుకుందాం. అలానే ఈ విషయం కూడా అడుగుదాం. ఏమైందిరా సైలెంట్గా ఉన్నా? ఇష్టం లేదా? మీ ఇష్టం. వాడలా అనగానే నువ్వెందుకే మురిసిపోతున్నావు? వాళ్ళేం అమ్మాయిని ఇస్తానని మనమంటే పడట్లేదు కదా. ఒక్కగానొక్క కొడుకు. మీరు తలుచుకుంటే ఎలాగో అలాగా మన వాడితో ఆ పిల్ల మెళ్ళు 3 ముళ్ళు వేయించేస్తారు కదా. ఏంటో నీ పిచ్చి. హ్యాపీ బర్త్డే కీర్తి. థ్యాంక్ యూ ఆంటీ. ఆంటీ కూర్చోండి, కూర్చో. అమ్మా, అమ్మమ్మ, శ్రీయ వాళ్ళు వచ్చారు, రండి. వస్తున్నానే. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. బాగున్నారా? బాగున్నా అమ్మా. ఏంటి శ్రీయా అలా చిక్కిపోతున్నావు? లావవ్వకూడదనా? తినడం మానేసావా లేక డైటింగా? లేదమ్మమ్మా, డైట్ కాదు, టెన్షన్ వల్ల. నీకెందుకే టెన్షను? అమ్మ విఆర్ఎస్ తీసుకున్నాక అమ్మకి నాకు అందరికీ టెన్షన్. ఎందుకే? మీకు డబ్బుకి ఏమైనా లోటా? ఫుడ్కి ఏ లోటు లేదు. ఏమైంది? అమ్మకు తీరిక దొరకడం వల్ల మాకు తిండి దొరకడం లేదు. ఖాళీగా ఉందని వంట చేయడం స్టార్ట్ చేసింది. ఆ వంటింట్లో అమ్మ చేసే ప్రయోగాల ఎఫెక్ట్ నాపైన, నాన్నపైన, ఆఖరికి వండే అమ్మ పైన కూడా పడింది. రుచి సంగతి తర్వాత, అది తింటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పోతుందమ్మమ్మా. నేను నాన్న ఎలాగో తప్పించుకొని ఆకలి లేదని హోటల్కి వెళ్ళి తింటున్నాం. వండింది పడేయలేక ఫ్రిడ్జ్లో పెట్టుకొని అమ్మ దాన్నే తింటుంది. పాపం అమ్మ పడే అవస్థ చూసి రోజు వంట బాలేదని చెప్పలేం, హోటల్కి వెళ్ళి తినలేం. కొద్దిగా తిని సగం ఆకలితోనే ఉంటున్నాం. కాబట్టే సన్నగా అవుతున్నాం. అదే మా డైట్ సీక్రెట్. మరి మంచి వంట మనిషిని పెట్టుకుంటే సరిపోతుంది కదా. అలా చేస్తే అమ్మ ప్రాక్టీస్ దెబ్బతింటుందమ్మమ్మా. అమ్మమ్మ, ఇంకో విషయం తెలుసా? ఈ రోజు మీ ఇంట్లో డిన్నర్ అని నిన్నటి నుంచి ప్రిపరేషన్ లో ఉన్నాం. బాగున్నారండి? బాగున్నా. మీరెలా ఉన్నారు? బాగున్నాను. ఏంటి ఏదో ప్రిపరేషన్ అంటున్నారు? నిన్న రాత్రి నుంచి మేం భోజనం మానేశాం. టిఫిన్ కూడా చేయలేదు, ఓన్లీ జ్యూస్.
ఎప్పుడెప్పుడు మీ ఇంట్లో రుచికరమైన ఫుడ్ ఫుల్గా తిందామా అని వెయిటింగ్. కీర్తి, అన్ని టేబుల్ పైన అరేంజ్ చెయ్యి. ఆల్రెడీ 8 అవుతోంది. నిన్నే కీర్తి, 3 రోజులకు సరిపడా తింటాం. అరేంజ్ చెయ్యి. ఎందుకమ్మా అంత అర్జెంట్? కాసేపు సరదాగా మాట్లాడుకున్నాక తిందాం. నాకా వయసైపోతుంది. కీర్తి పెళ్లి చూడాలని ఆశ. కీర్తికి పుట్టినరోజుతో 23 ఏళ్లు నిండాయి. దానికి పెళ్లి చేసి ఒక ఇంటిదాన్ని చేస్తే దాని జీవితం దాంది. శ్రీయాది కూడా కీర్తి వయసే కదా? అవును. మరి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నాం. అయితే కుదరాలి కదా. మీకు తెలుసు కదమ్మా, ఆయన చర్చ్, నేను గుడి. ఈ కులాలెవరు పెట్టారో ఏమో. అయినా ఎవరికైనా కావాల్సిందేంటి? అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇంతకంటే ఏం కావాలి? అనవసరమైన అడ్డుగీతలు గీసుకొని అందరం బాధపట్టమెందుకు? ఇవేవీ లేకుంటే ఎంత బావుండేది. అందరం సంతోషంగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఓ పద్ధతి పాడు లేకపోతే హాయ్ చెప్పుకున్నంత ఈజీగా బాయ్ చెప్పుకునే జనరేషన్ ఇది. అలా జరగద్దు అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు చూసి ఆచార సాంప్రదాయాలు కలిస్తే చిన్న చిన్న గొడవలొచ్చినా సర్దుకుపోతారు. పెద్దవాళ్లు అన్నీ కుదిర్చి పెళ్లి చేస్తే కాస్తో కూస్తో క్రమశిక్షణతో ఉంటారని నమ్మకం. మీ వయసులో ప్రేమ పెళ్లి సహజమే. కానీ మీకు పిల్లలు పుట్టాక వాళ్లకి పెళ్లి చేయాల్సొచ్చినప్పుడు తెలిసొస్తుంది. మీ గురించి కాదు, లోకం పోకడ చెప్తున్నాను. మరి కీర్తికి సంబంధాలు చూస్తున్నారా? చూడాలి. ఒకే కులమైతే సరిపోదు, గుణం కూడా బావుండాలి. మంచి చదువు, మంచి ఉద్యోగం, అన్ని విధాలు బాగున్నవాళ్లు మన అమ్మాయిని ఒప్పుకోవాలి కదా. కీర్తికి వంక పెట్టేవాళ్లుంటారా? కుందనపు బొమ్మలా ఉంటుంది. ఘనంగా పెళ్లి చేసి పంపిస్తాం, కానీ కట్నం ఇవ్వలేము. మా కజిన్ కొడుకు అమెరికాలో ఉంటున్నాడు. ఒక వారం రోజుల్లో వస్తున్నాడు. 6 నెలలు ఇక్కడే ఉంటాడు. అందుకే పెళ్లి చేసి పంపించాలనుకుంటున్నాం. మీకిష్టమైతే అడుగుతాను. అడిగి పుణ్యం కట్టుకో తల్లి. మంచి సంబంధం అంటున్నావు కదా, మీ దగ్గర దాపరికం ఎందుకు? నేను ఇంటింటికి వెళ్లి వంటలు చేస్తాను. తిన్న చేయి కడిగేంతవరకే నా చేతి చుట్టరికం. తర్వాత ఎవ్వరూ పట్టించుకోరు. ఇక ధరణి భర్త ఏ పని చేయకుండా తిరుగుతూ ఉంటాడు. ఇవన్నీ మాకు మేమే చెప్పుకుని సంబంధం కుదుర్చుకోవాలంటే కష్టమే. మీలా ఎవరైనా మధ్యవర్తిలా ముందుకొస్తే దాపరికం లేకుండా ఇరు కుటుంబాలు అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు. సరే, అడిగి చూస్తాను. శ్రీయాకి అడగొచ్చు కదా. లేదు, మాది లవ్ మ్యారేజ్. అందుకే మాతో మా బంధువులెవ్వరూ మాట్లాడరు. ఈవిడొక్కతే మాతో మాట్లాడుతుంది. ఆవిడ్ని అడిగి ఆవిడతో చీ అనిపించుకోవడం మాకిష్టం లేదు. ఫస్ట్ కీర్తికి చూద్దాం, తర్వాత శ్రీయాకి చూస్తే సరిపోతుంది. కీర్తి ఫోటో జాతకం నాకు పంపించండి. ఎంత మంచి మనసమ్మా నీది. అలా అనడం మీ గొప్పతనం. మీది ఎంత పెద్ద మనసు కాకపోతే నన్ను ఇంటి ఆడబిడ్డలా చూసుకుంటున్నారు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నందుకు మా ఇంట్లో వాళ్ళు మాతో తెగదెంపులు చేసుకున్నారు. కానీ మీరు అన్ని పండగలకి, ఫంక్షన్స్కి ఇంటికి పిలిచి ఆప్యాయంగా భోజనం పెడుతున్నారు. మీ పరిచయం లేకపోతే ఈ కాస్తానురాగానికి నేను నోచుకునేదాన్ని కాదు. ఇది నీ ఇల్లే అనుకోమ్మా. నువ్వు ప్రేమించినతను వేరే జాతైతే నువ్వేం చేస్తావు? ఎవరి పద్ధతులు వాళ్లవి. ఏదో వయసులో ఉన్నప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, అందుకని ఇన్ని రోజులు మాట్లాడకుండా బిడ్డను దూరం చేసుకుంటారా? కావాలని ఎవరూ తప్పు చేయరు. మనుషులు కాకపోతే మానవులు తప్పు చేస్తాయా? ఏ తప్పు చేయకపోతే దేవుళ్ళం అయిపోవు. చూసారా మా అమ్మది ఎంత పెద్ద మనసు. అదేమన్నా దోపిడియా, దొంగతనమా? జస్ట్ ప్రేమ పెళ్లి. దానికే మీ పుట్టింటి వాళ్ళు ఇంతకాలం దూరం పెట్టడం ఏంటి అని మా అమ్మ ఉద్దేశం. ఏమ్మా, అంతే కదా? సరే, ఇక ఈ విషయం వదిలేయండి. రండి భోంచేద్దాం. అమ్మకి కోపం వచ్చినట్టుంది. అవును మరి. మీ విషయంలో మీ అమ్మగారు చేసింది తప్పైతే మరి మా అమ్మ దేవికా విషయంలో చేసింది కూడా తప్పే కదా.
అది ఎక్కడ ఒప్పుకోవాల్సి వస్తుందేమోనని చిరుబురలాడుతోంది మా అమ్మ. సరే పదండి భోంచేద్దాం. పదండి. ఈరోజు భోజనం చాలా బాగుంది. అత్తయ్య చేసినట్టుంది. దేవిక అసిస్టెంట్ కమిషనర్గా ఇక్కడే పోస్టింగ్ వేయించుకుందట. నాకిందాకే తెలిసింది. నువ్వు చెప్పలేదు. కానీ మంచి పోస్ట్, బాగా డబ్బులు వస్తాయి. ఇంకే మీరందరూ ఫుల్ రిచ్ అయిపోతారు. ఒలుకు లేదు పలుకు లేదు ఏంటి? ఏమైనా ప్రాబ్లమా? ఊళ్ళో వాళ్లతో మాత్రం కిలకిల నవ్వుతూ మాట్లాడతావే, నన్ను చూస్తే మూతి ముడుచుకుంటావు, నోట్లో నుంచి మాటలు రావు. మొగుడంటే కొంచెం కూడా మర్యాద లేదు. అత్తయ్యని చూసి నేర్చుకో. నన్నేమందో తెలుసా? ధర్మరాజులో ఉన్నావయ్యా అంది. పాప పుట్టినరోజని తన ఫ్రెండ్స్ని పిలిచింది. రాత్రికి తాగిరాకు కొద్దిగా లేటుగా రా అంది. సరే అని కీర్తి కోసం లేటుగా వచ్చాను. చాలా పెద్ద ఉపకారమే చేశారులేండి. ఇక పడుకోండి. మిమ్మల్ని మా అమ్మ ధర్మరాజు అని ఎందుకందో, ఏ ఘనకార్యం చేశారని అందో. ఓహో, ఇంట్లో ఉన్నవన్నీ తాకట్టు పెడుతున్నారు కదా, అందుకనే అయి ఉంటుందిలేండి. స్కూటర్ ఎక్కడా? ఏ స్కూటరు? స్కూటర్ ఎక్కడా? తాకట్టు పెట్టాననేగా నీ డౌటు? వస్తూ వస్తూ సర్వీసింగ్ సెంటర్లో పడేసి వస్తున్నాను. అయినా ఆ డొక్కు స్కూటర్ ఎవడు తీసుకుంటాడు? ఏ సర్వీస్ సెంటర్లో పడేశారు? అదే మన ఇంటికి వచ్చే దారిలో ఉంది కదా. పేరేం పేరు? పేరా? పేరెవరు గుర్తుపెట్టుకుంటారు? సర్వీసింగ్కి ఇచ్చాను అంతే. హెల్మెట్ ఎక్కడా? హెల్మెట్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తారా? అక్కడే పడేసి వచ్చాను. అబద్ధాలు ఎందుకు చెప్తారు? నిజం చెప్పడానికి భయమా? భయమా? నిన్ను చూస్తే నాకెందుకు భయం? మరెందుకు అబద్ధం చెప్తున్నారు? అబద్ధం ఏంటి? మరి స్కూటర్ ఎక్కడా? చెప్పాను కదా, సర్వీసింగ్కి ఇచ్చొచ్చానని. మా ఆఫీస్లో పనిచేసే కోటి సాయంత్రం బ్లూ కలర్ బండి తీసుకొచ్చాడు. వెనకటికి ఎవడో అన్నాడంట, ఎర్ర చీర కట్టుకుందల్లా నా పెళ్ళామేనని. బ్లూ కలర్ ఉన్నదల్లా నా ముగుడు బండి అనంటే ఎవడైనా నమ్ముతాడా? నవ్వుతారు. అలాంటి 1000 బళ్ళుంటాయి. AP05 PF 3502 రఘురాం ఫైనాన్స్ నుంచి తెచ్చాను అని చెప్పాడు. మాట్లాడితే సర్వీసింగ్ అని చెప్తున్నారు, సిగ్గులేదు? 60 ఏళ్ళొచ్చినా మా అమ్మ కష్టపడి సంపాదిస్తోంది. మా అమ్మ సంపాదన అంతా తింటున్నారు. అది చాలదన్నట్టు కూతురు జీతం కూడా తినేస్తున్నారు. అది సరిపోక ఇప్పుడు ఇంట్లో సామాన్లు అమ్మేయడానికి సిగ్గులేదు? అలా వచ్చిన డబ్బుతో కూతురు బర్త్డే అని స్వీట్లు, డ్రెస్సు తీసుకొచ్చారన్నమాట. ప్రేమ పొంగిపోతుందనుకోవాలా? నేను మా అమ్మ లేకపోతే కీర్తిని ఉయ్యాలలో ఉన్నప్పుడే అమ్మేసి ఆ డబ్బులు కూడా తినేసేవాడివి. స్వీట్స్ లో విషం కలిపి ముగ్గురికి ఇవ్వలేకపోయావా? ముగ్గురము పైకెళ్ళిపోయేవాళ్ళం. మా శవాల్ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఇస్తే ఒక్కో శవానికి 10,000 ఇచ్చేవారు. అవి తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సింది. మమ్మల్ని చంపుతున్నారు. ఏ ఘడియలో కనిందో మీ అమ్మ. మా అమ్మ గురించి మాట్లాడకు. ఏమైంది ఇప్పుడు? ఆ తొక్కలో బండి అమ్మితే 1000 రూపాయలు కూడా రావు. అలాంటిది నా తెలివితేటలు ఉపయోగించి 6,000కి అమ్మాను. మెచ్చుకోవాల్సింది పోయి ఏదేదో మాట్లాడతావేంటి? అయినా మా ఖర్చులు మాకుంటాయి. నువ్వు మీ అమ్మ తెగ సంపాదిస్తున్నారని పొగరు కదూ. నా ఖర్చులకు డబ్బు అడిగితే ఇవ్వట్లేదు, అందుకే అమ్మేశాను. బండి నా పేరు మీదుంది, మీరెలా అమ్ముతారు? అబ్బో, ఈవిడిది పెద్ద రిజర్వ్ బ్యాంకు గవర్నర్ సంతకం. కోడి కెలికేసినట్టు నీ సంతకం కెలికేశాను, అమ్మేశాను. ఫోర్జరీ చేశారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తే జైల్లో పడేస్తారు. హలో పతివ్రత శిరోమణి గారు, సతీ సావిత్రి గురించి నీకు తెలుసా? తెలిసే ఉంటుందిలే. ఆమె భర్త ప్రాణాలను యముడు తీసుకెళ్లబోతుంటే అడ్డంగా నిలబడిందట.
మరి నువ్వేమో ఇంట్లో ఉన్న నన్ను జైలుకు పంపించడానికి సిద్ధపడ్డావు. మరిప్పుడు నిన్నేమనాలి? ఏమనుకున్నా పర్వాలేదు, ఏదో ఒక రోజు అది కూడా చేస్తాను. చెయ్యి, కంప్లైంట్ చెయ్యి. ఇదిగో ఇంకా టైం 12 కూడా కాలేదు, అయినా పర్వాలేదు. అర్ధరాత్రి ఆడవాళ్లు కంప్లైంట్ చేస్తే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అవుతారు. ఎంతైనా ఫ్రెండ్లీ పోలీసింగ్ కదా. ఫోన్ చేయి, నన్ను జైలుకు పంపించు. అక్కడ తిండి బాగుంటుంది, టైంకు తిండి, బట్ట, రూమ్ కూడా ఇస్తారు. నాకు మీ తలనొప్పే ఉండదు. ఎలాగూ ఊళ్ళో మానవ మర్యాద లేకుండా చేశారు కదా. ఇంట్లో ఉన్నా ఒకటే, జైల్లో ఉన్నా ఒకటే. నేను జైలుకి వెళ్ళాక నీ భర్త ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తావు? నీ కూతురు కీర్తి వాళ్ళ ఫ్రెండ్స్ మీ నాన్న ఎక్కడున్నాడు అంటే ఏం చెప్తుంది? అది కూడా డిసైడ్ అయ్యాక పోలీసులకు ఫోన్ చేయి. ఏంటి చేయలేవా? ఏం జన్మయ్యానిది? కీర్తి పెళ్లి కాని తర్వాత నా చావుకి కారణం నువ్వేని లెటర్ రాసి చస్తాను. ఆత్మహత్య అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? దానికి చాలా ధైర్యం కావాలి. అది కూడా కీర్తి పెళ్ళయ్యాక కదా, అప్పుడు చూసుకుందాంలే. వెళ్ళి పడుకో. ఆగు, ఇప్పటిదాకా నేను చెప్పింది విన్నావు కదా. ఇప్పుడు నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పు. ఈ సైట్ కొన్నది 28,000కి, అప్పుడు నేను ఇచ్చింది 14,000. ఇప్పుడు ఈ సైట్ ఖరీదు 70 లక్షలు, అంటే నా వాటా 35 లక్షలు. ఏమీ సంపాదించలేదని ఆడిపోసుకుంటున్నారు కదా నువ్వు మీ అమ్మ. నన్ను గంజిలో ఈగలాగా తీసిపారేశారు కదా, లెక్కే చేయట్లేదు కదా. ఇలాగే చూస్తూ ఉండు, ఏదో ఒక రోజున ఈ ఇల్లు కూడా అమ్మేసి మొత్తం డబ్బంతా నేనే తీసేసుకుంటాను. నీ పేరు మీద ఉందని ధీమానా? నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఇంటిని కూడా బండి నమ్మేసినట్టు అమ్మేస్తాను, ధరని నేనే సంతకం చేస్తాను, నిన్ను రోడ్డుకి ఇడుస్తాను. అప్పుడేం చేస్తావు? ఆగు, ఆ ఫ్యాన్ వేసేళ్ళు. అనవసరంగా బీపీ పెంచావు. అమ్మా పడుకుంటావా? లేదు, కాసేపు అయ్యాక పడుకుంటాను. నువ్వు పడుకోలేదా? నువ్వు నాతో మాట్లాడిన మాటలు వినిపించాయమ్మా. ఏం మాటలు వినిపించాయి? నేను మీ నాన్న పేరు రాసి చచ్చిపోతాను అనేనా? పిచ్చిదానా, నీకు పెళ్లి చేసి నీ సంసారం బాగుంది అనుకునేంతవరకు నిన్ను విడిచి ఎక్కడికే వెళ్ళను. ఆ యముడొచ్చి పిలిచినా వెళ్ళను, సరేనా? నాకు చాలా భయం వేసిందమ్మా. ఇదంతా భరించడం కంటే అలా వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉంటుంది. కానీ అలా చేయాలంటే చాలా ధైర్యం కావాలి. మీ నాన్నకి బుద్ధి రావాలని నేను చచ్చిపోతే నువ్వు ఒంటరి దానివైపోతావు. మీ నాన్న మీద కోపంతో నీకు శిక్ష వేసినట్టు అవుతుంది. ఏదో ఆవేశంలో అన్నాను, నువ్వేం బెంగ పెట్టుకోకు. నేను అలా చేయనులే. అయినా ఏంటంట నాన్నకి? ఫైనాన్స్ వాళ్ళ దగ్గర బండి తాకట్టు పెట్టారు, అడిగితే లేదు అని దబాయిస్తున్నారు. ఈరోజు మా ఆఫీస్లో కోటి అనే అతను ఫైనాన్స్ వాళ్ళ దగ్గర బండి తీసుకున్నాను అని చూపించాడు. అప్పుడు నేను మన బండి నెంబర్ కోసమని ఫోన్ చేశాను కదా. అప్పుడు ఆ నెంబరు నువ్వు చెప్పిన నెంబరు ఒకటే. అది మీ నాన్న బండి నెంబరు. మీ నాన్నని అడిగితేనేమో అబద్ధం చెప్తున్నారు. కొద్దిగైనా సిగ్గుండాలి కదా చేసిన విధ పనికి. తిరిగి నాపైనే అరుస్తున్నారు. ఈరోజు బండి అమ్మేశాను, రేపు ఈ ఇంటిని అమ్మేస్తానని బెదిరిస్తున్నారు. ఇల్లు నీ పేరు మీద ఉంది, అమ్మడం కుదరదమ్మా. బండి కూడా నా పేరు మీదే ఉంది. అంటే ఫోర్జరీ చేశాడమ్మా? అవును. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని వార్నింగ్ ఇవ్వాల్సింది. అలా చెప్తే సరే కంప్లైంట్ ఇవ్వు, నేను జైలుకి వెళ్తాను, నాకేం పర్వాలేదు.
పోయేది నీ మర్యాదే అని అన్నారు. అది కూడా నిజమే, పోయేది మన పరువే. చాలా తెలివమ్మా. శివలింగంపై తేలులా దాపరించారు. మనమేం చేయలేమనే కదమ్మా. హ్మ్. జాబ్ లేదు, సంపాదన లేదు. ప్రతిరోజు బయటికెళ్ళి అప్పు తీసుకోవడం, పైకాటాడడం, రాత్రి తాగి ఇంటికి రావడం, ఇదే కదా నాన్న చేస్తుంది. ఇంకేం కావాలంట? నువ్వు అమ్మమ్మ ఇంటి బాధ్యతలన్నీ మోసి నన్ను అన్నను చదివించి ప్రయోజకుల్ని చేశారు. ఏ నొప్పి లేకుండా తిని కూర్చోడానికి ఏమైపోయిందంట? మీ నాన్నకి నొప్పంతా అక్కడే వచ్చింది. ఆయన అవసరం లేకుండానే నేను కష్టపడి సంసారాన్ని చక్కబెట్టుకొస్తున్నాను కదా, అదే ఆయన మంట. జనాలు నీకేంలే, నీ భార్య అన్నీ చేస్తుందని చెప్పేసరికి మీ నాన్న ఓర్చుకోలేకపోతున్నారు. అందుకే నాకు ప్రతిరోజు ఇలా నరకం చూపిస్తున్నారు. తలతోకలేని పంతం కోసం నాన్న ఇల్లు అమ్మేస్తారా అమ్మా? జూదానికి అలవాటు పడ్డ వాళ్లకు కూర్చున్న కొమ్మను నరుక్కుంటున్నామనే సోయి ఎక్కడుంటుంది చెప్పు? ఇల్లు అమ్మాయి హక్కు నాన్నకెక్కడుందమ్మా? అంతా నా కర్మ. ఇల్లు కట్టేటప్పుడు స్థలం కొనడానికి నా దగ్గర సరిపోను డబ్బు లేదు. అప్పుడు మీ నాన్న సగం పెట్టుకున్నారు. అందుకే ఇప్పుడు నేను పెట్టిన వాటా డబ్బు నాకు కావాలి అంటున్నారు. ఇలాంటి వాడితోనా 25 ఏళ్లు కలిసి సంసారం చేశాను. ఆయనకి సిగ్గులేదు. ఏదనిపిస్తే అది చేస్తారు. ఎవరు ఆపేది? చేయలేరమ్మా, చేయడం కుదరదు. నీకు మీ నాన్న గురించి తెలీదు. నా మీద పగ సాధించడానికైనా ఇల్లు తాకట్టు పెట్టడమో లేకపోతే అమ్మేయడమో చేసేంత వరకు నిద్రపోరు. నా కొడుకు జూదంలో షేర్స్లో పెట్టి డబ్బు పోగొట్టుకున్నాడా? నిజం చెప్పు. అవును, పోగొట్టాడు. అయితే వాణ్ణి ఇంటి నుంచి బయటికి పంపించేసి, ఈ మగవాళ్ళందరూ ఇంతే. అన్నం పెట్టి పెంచడానికే అమ్మ, సుఖ సంతోషాల కోసం భార్య, డబ్బులు సహాయం చేయడానికి అక్క చెల్లెళ్ళు తోబుట్టువులు కావాలి.